కడప మేయర్ ఎన్నికకు అడ్డంకులు తొలగాయి. ఈసీ నోటిఫికేషన్లపై కోర్టుకెళ్లిన మాజీ మేయర్ సురేష్ పిటిషన్ ధర్మాసనం కొట్టేసింది. ఈ దశలో మేయర్ ఎన్నికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రేపు యథావిధిగా కడప కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త మేయర్ పీఠం కోసం వైసీపీ కసరత్తులు చేస్తోంది. వైసీపీ మేయర్ అభ్యర్థిని ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎంపిక చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ సైరా. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప మేయర్ ఎన్నికకి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అడ్డంకులు తొలగాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో చూసుకోవచ్చు, ఏదైతే కడప మేయర్ ను తొలగించిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా కడప రాజకీయాలు కూడా పూర్తిస్థాయిలో మారిపోయాయని చెప్పుకోవచ్చు. దాని తదనంతరం కూడా ఏదైతే కడప మేయర్ సంబంధించిన ఎన్నిక జరపాలని చెప్పి ఈసీ కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇవాళ ఈ నెల 7వ తేదీని కూడా నోటిఫికేషన్ జారీ చేసి ఈ నెల 11వ తేదీ ఉదయం పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎన్నిక జరపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏర్పాటు కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబు కూడా పూర్తిస్థాయిలో కూడా నన్ను అక్రమంగా తొలగించారు అని అంటూ కూడా ఆయన అయితే కనుక మరోసారి హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. అయితే దాదాపుగా గడిచిన 3 రోజుల నుంచి కూడా హైకోర్టులో కూడా పిటిషన్ వేయడంతో కూడా నిన్నటి దినం విచారించాల్సింది ఈ రోజు ఉదయానికి 10:30 ఇచ్చారు. అయితే ఇవాళ ఉదయం 10:30 నుంచి విచారించిన న్యాయస్థానం ఇవాళ మధ్యాహ్నం 2:30 కూడా విచారించడం జరిగింది. అయితే హైకోర్టు కూడా పూర్తిస్థాయిలో కూడా దీని మీద ఎటువంటి మేము చర్యలు తీసుకోవడం, ఇది గవర్నమెంట్ కి సంబంధించిన నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే మాజీ మేయర్ సురేష్ బాబు వేసినటువంటి పిటిషన్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా డిస్మిస్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా పూర్తిస్థాయిలో కూడా రేపు ఉదయం 11 గంటలకు కూడా 50 మంది కార్పొరేటర్లకు కూడా ఇప్పటికే ఏదైతే లేఖలు పంపించడం జరిగింది. కార్పొరేషన్ కార్యాలయానికి 10:30 కూడా అందరూ చేరుకోవాలి. ఉదయం 11 గంటలకు కూడా ఆ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అలాగే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా కసరత్తు అయితే కనుక ఇప్పటికే ప్రారంభించాలని చెప్పుకోవచ్చు. అయితే 47వ డివిజన్ సంబంధించిన పాకా సురేష్ నిలబెట్టాలా, లేకుంటే కనుక మరోపక్క 7వ డివిజన్ సంబంధించిన మల్లికార్జున్ నిలబెట్టాలనే దానిపైన కూడా పుస్తకాలు వైసీపీ నాయకులు అయితే కనుక మల్లగులాలు పడుతున్న పరిస్థితి అయితే రేపు ఉదయం 11 గంటలకు అయితే కనుక దాదాపుగా కడప నగరానికి సంబంధించి మేయర్ ఎన్నికకి అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఎవరు అభ్యర్థులు దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే కనుక మల్లికార్జున్కి పట్టం కడతారు అనే కోవలు అయితే కనుక వైసీపీ నాయకులు కూడా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మరోపక్క తెలుగుదేశం పార్టీకి 8 మంది అభ్యర్థులు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేస్తారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా మల్లగులా పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయరం అయితే ఈ యొక్క మేయర్ ఎంపికకు సంబంధించి కూడా అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? మనం ఇప్పటికే చూసుకోవచ్చు, జిల్లా యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మొత్తంగా కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా ఎవరైతే 50 మంది కార్పొరేటర్లు ఉంటారో, అలాగే కౌన్సిల్ సంబంధించిన మెంబర్లు ఎవరు ఉంటారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే మరోపక్క పోలీసులు చూసుకునే పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే దాదాపు 144 సెక్షన్ అమలు పెట్టడం జరిగింది. అలాగే కార్పొరేషన్ చుట్టుపక్కల దాదాపుగా 200 మీటర్ల అనంతరం కూడా పోలీసులు ఇప్పటికే మనం చూసుకోవచ్చు వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ బయట వ్యక్తులను ఎవరిని లోపల రానికుండా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 20 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున అయితే కనుక ఈ ఎన్నికకి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ ఉందా మనం చెప్పుకోవచ్చు. సారా